హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే టమాటా రైస్. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు రాత్రన్న మిగిలిపోయినా ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎట్లా వచ్చిందనేది. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను రైస్ పావు కేజీ తీసుకున్నాను. దానికి 3 టమాటాలు అయితే సరిపోతాయి. వీటిని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ కాజు అనేది మీ ఆప్షన్. దాని తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని అవి వేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత 5, 6 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొద్దిగా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం కారపొడి కూడా వేసుకుంటాం కాబట్టి. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. దాని తర్వాత సోయా చంక్స్ అనేది మీ ఆప్షన్. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటిని మిల్ మేకర్ అని కూడా అంటారు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగిందని ఎట్లా తెలుస్తుంది అంటే మనకి నూనె అనేది పైకి తేలుతుంది కదా, దాన్ని బట్టి అది కొద్దిగా వేగిందని తెలుసుకోవచ్చు. కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి అనేది ఎక్కువగా వేసుకోవద్దు, మళ్ళీ చేదనిపిస్తుంది. 1 టీ స్పూన్ కారపొడి, కొద్దిగా టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ కసూరి మేతి, టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పైనకొస్తుంది కదా, పైనకొచ్చిన తర్వాత మనము పావు కేజీ రైస్ అని చెప్పిన కదా, అవి కూడా రైస్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి రైస్ వేసుకున్న తర్వాత. పావు కేజీ రైస్‌కి 3 టమాటాలు అయితే సరిపోతది. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మీకు కొద్దిగా గ్రేవీ అనేది ఎక్కువ అనిపిస్తదన్నట్టు. తర్వాత కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుంటే సరిపోతది. నెయ్యి గూడా వేసుకోవచ్చు. నెయ్యి గూడా మీ ఆప్షన్. ఇట్లా చేస్తే పొడి పొడిగా వస్తది. మీరు గూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ గైస్.